హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ గటగల రమేష్. మీరు చూస్తున్నది ఆర్ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్. ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఎంచుకోండి. న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఒక ఎలక్ట్రీషియన్ పని కానీ, అదేవిధంగా ప్లంబర్ పని కానీ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేయాలి అనే విషయం పైన నేను అవగాహన కల్పిస్తూ ఉంటాను. సో తప్పకుండా చూడండి ఈ వీడియో. ఫ్రెండ్స్, మాది జనగామ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. నేను ఆల్ ఓవర్ తెలంగాణలో నేను పనులు చేస్తూ ఉంటాను. ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ 2 పనులు చేస్తాను. సో దీని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది న్యూ బిల్డింగ్. ఇది 1 మంత్‌లోనే కంప్లీట్ అయింది. చూడండి, ఈ ఎలక్ట్రీషియన్ పని గానీ, అదేవిధంగా ప్లంబింగ్ పని గానీ నేను ఏ విధంగా చేశాననేది చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫైనల్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాతకి బిల్డింగ్ ఏ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రమే చూపిస్తున్నాను. అంతకంటే ముందుగా కన్స్ట్రక్షన్‌లో ఏ విధంగా వర్క్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి బిగించుకోవాలి అనే దానిపైన పూర్తి వీడియోలు ఈ ఛానల్‌లో ఉంటాయి. సో ముందుగా నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈ ఛానల్‌లో 1, 2 వీడియోలు చూసిన తర్వాతే మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్‌లో మెయిన్ హాల్ ఇది. చూడొచ్చు. ఈ మెయిన్ హాల్‌లో 2 ఫ్యాన్లు, సీలింగ్ లైట్లు, స్విచ్ బోర్డ్‌లు, అదేవిధంగా ప్యానెల్ బోర్డ్ డీబీ గూడా దీంట్లోనే ఉంది. ఎస్‌పీఎన్ అంటాము దీన్ని. ఎస్‌పీఎన్ డీబీ. చూడండి, ఎస్‌పీఎన్ డీబీ కూడా ఈ హాల్‌లోనే వచ్చే విధంగా బిగించుకున్నాము. ఇది టీవీ పాయింటు. బెడ్‌రూమ్ 1. ఈ బెడ్‌రూమ్ 1 లోపలికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, బెడ్‌రూమ్ 1లో ఒక ఫ్యాను, సీలింగ్‌లో లైట్లొద్దన్నారు ఇక్కడ. కాబట్టి మనం సీలింగ్‌లో ఏ లైట్లు బిగించలేదు. బెడ్ దగ్గర 2 వే పాయింటు, ఏసీ పాయింటు, మిగతాయన్నీ కామన్. ఈ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. చూడొచ్చు మీరు. ఇందులో గూడా ఫైనల్ ఫిట్టింగ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, బాత్రూమ్ లోపల గూడా మనం డైవర్టర్ విత్ స్పాట్ ట్యాపు, అదేవిధంగా షవర్, 2 ఇన్ 1 ట్యాప్, యాంగిల్ కాకులు, గీజర్ పాయింట్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ బెడ్‌రూమ్ 2కి వెళ్దాం. బెడ్‌రూమ్ 2లో గూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయి. చూడండి, ఇక్కడ సీలింగ్ చేశారు. సీలింగ్‌లో లైట్లొద్దన్నారు. సీలింగ్ లైట్లు ఏం లేవు కాబట్టి సీలింగ్ ఫ్యాన్ ఒకటే బిగించాము. చూడండి, ఇందులో గూడా స్విచ్ బోర్డ్‌లు కామన్. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ గూడా కామన్. ఒక ఏసీ పాయింట్ గూడా కామన్‌గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ బాత్రూమ్‌లో అన్ని డైవర్టర్, స్పాటు, యాంగిల్ కాకులు, 2 ఇన్ 1 ట్యాపు, గీజర్ పాయింటు, అదేవిధంగా షవర్ అన్నీ కామన్‌గా ఉంటాయి వెస్టర్న్ కమోడ్‌తో పాటు. నెక్స్ట్ కిచెన్ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ కిచెన్‌లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సీలింగ్ చేపించుకున్నారు. సీలింగ్‌లో 2 లైట్లొచ్చినాయి. ఒకటి సీలింగ్ ఫ్యాను. అదేవిధంగా కిచెన్ ప్లాట్‌ఫామ్ మీద గూడా మనకు స్విచ్ బోర్డ్‌లు ఉన్నాయి. అదేవిధంగా ఎగ్జాస్ట్ ఫ్యాను, చిమ్నీ పాయింటు, ఒక లైట్ పాయింటు, మెయిన్ స్విచ్ బోర్డు, ట్యూబ్ లైట్ పాయింటు. సో ఫ్రిడ్జ్ పాయింట్ గూడా దీంట్లో ఇచ్చాము. ఇది కిచెన్ ఓవరాల్‌గా.